హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్లీ ఈ రోజెస్ అన్నీ అండ్ హార్ట్ సింబల్స్ చూసి మీకు ఈ వీడియో ఏంటో అర్థమైపోయింది కదా! అక్కడే మీరు పప్పులో కాలేశారు. సో, ఇది ఓన్లీ వాలంటైన్స్ వీడియో కాదు. జస్ట్ నేను వాల్మార్ట్‌కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు సో, ఇంకా వాలంటైన్స్ డే కదా! సో, ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బాగా డెకార్‌లాగా పెట్టారు. సో, అందుకని చెప్పేసి అసలు చాలా బాగుంది. నిజంగా కాకపోతే చాలా కాస్ట్‌లీ అయితే ఉన్నాయి. బట్ నేనైతే తీసుకోలేదు. బట్ ఎందుకంటే యాక్చువల్లీ నేను ఈ బొకేస్ కన్నా కూడా చెట్లు తీసుకోవడానికి ఇష్టపడతాను. సో, ఆ ఎఫెక్టే మనకి లాస్ట్ ఇయర్ చామంతి పూలు చూసారు కదా! సో, అలా బట్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్నా కూడా ఆ ఫ్లవర్స్ మనం బ్యాక్ యార్డ్‌లో పెట్టలేము. అందుకని చెప్పైతే నేనేం తీసుకోలేదు. జస్ట్ బాగున్నాయి కదా అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేశాను. అసలు ఈ రెడ్ రోజెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. బట్ నేను తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకు ఒక 5, 10 డేస్ బాగుంటాయి. తర్వాత పడేయాలి దానికోసము అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. జస్ట్ వీడియోలా రికార్డ్ చేసుకుందాము. సో, ఎప్పుడు నాకు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా అనుకున్నాను. సో, ఫైనల్లీ ఈ ఫ్లవర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. సో, యాక్చువల్లీ ఈరోజు వాలంటైన్స్ డే కదా! సో, వాలంటైన్స్ డే కాబట్టి మా ఫ్రెండ్స్ కొంచెం అయితే లైక్ డిన్నర్‌కెళ్దాం అన్నట్టు ప్లాన్ చేశారు. బట్ నేనైతే కొన్ని రీజన్స్ వల్ల మిస్ అయ్యాను. బట్ ఫైనల్లీ అయితే వాళ్ళనెళ్లి కలిసాను. యాక్చువల్లీ ఏం జరిగిందో మీకు చెప్తాను నేను తర్వాత. సో, ఇక్కడైతే ఇంకా మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. సో, ఇక్కడ ఫుడ్ వచ్చేసి చిల్లీ చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ 65 బిర్యానీ. యాక్చువల్లీ నేనెప్పుడూ ఇలా బిర్యానీలో క్యాప్సికమ్, టమాటో ఇదైతే చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ అయితే ఆ రోజే ఓపెన్ చేశారు, February 14th. అండ్ అసలు ఆల్మోస్ట్ మేమైతే ఫుడ్ ఆర్డర్ చేశాక లైక్ మినిమమ్ 45 to 1 అవర్ అయితే వెయిట్ చేసాం. అటు ఆ రోజే కదా ఓపెనింగ్. చూసారా రోడ్లంతా చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. యాక్చువల్లీ మీకు ఒక ఇంటి ఎదురు కనిపిస్తుంది కదా, అదేంటంటే నాకైతే ఎంతో మార్నింగ్ లేసి చూసిన దానివల్లే అది నాకు శివలింగం లాగా కనిపిస్తూ ఉంది. సో చూసారా మొత్తం డ్రైవే అంతా అయితే క్లియర్గా ఉంది. ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్ స్నో అయితే ఉంది. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. సో చూడాలి. సో స్నో పడినప్పుడు ఇంకా ఎక్కువ పడుతుంది కదా, అప్పుడు రికార్డ్ చేస్తాను. అండ్ దెన్ స్నో క్లీన్ చేసేటప్పుడు కూడా రికార్డ్ చేస్తాను. తెలియాలి కదా మీకు కూడా. యాక్చువల్లీ మేము ఫ్యూ వీక్స్ నుంచి సోఫాని వాష్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ మా దగ్గర కార్పెట్ని క్లీన్ చేస్తాం కదా, షాంపూ వాష్, ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది. సో దాన్ని బట్టి సోఫా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా రిమైనింగ్ మనకు కార్పెట్స్ ఉంటాయి కదా, లైక్ డోర్ మ్యాట్స్, ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవచ్చు. బట్ స్టార్ట్ చేసాము, అది ఎందుకో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనిపించింది. చాలాసేపు ట్రై చేసాము. ట్రై చేశాక ఒక 10-15 మినిట్స్ తర్వాత అదైతే వర్క్ అయింది. యాక్చువల్లీ ఇలా నార్మల్ కార్పెట్‌నైతే డైరెక్ట్ మనము వాక్యూమ్‌కి బ్రషెస్ వస్తాయి, దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా సోఫాస్ ఇవి క్లీన్ చేసేప్పుడు మాత్రం మనకి విడిగా పైప్ అనేది ఉంటది, దాంతో క్లీన్ చేసుకోవాలి. సో పర్లేదు, యాక్చువల్లీ నీట్‌గానే క్లీన్ అయింది. బట్ మొత్తం సోఫా అయితే చేయలేదు. అండ్ తర్వాత ఏంటంటే యాక్చువల్లీ మేము ఇట్లా పైప్ ఇలా పైకి పెట్టి చేయాలి కదా, అలా చేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే ఫ్లోర్ మీద పడినాయి. అందుకని చెప్పేసి ఫ్లోర్‌ని కూడా లైక్ అది కార్పెట్ కదా, సో కొంచెం ఆ బ్రజల్స్ అనేవి కొంచెం హార్డ్ ఉంటాయి. దాన్ని బట్టి మేము హార్డ్‌వుడ్ ఫ్లోర్‌నైతే చేసాము. అది అలాగా కార్పెట్ వాష్‌తో ఇది చేసినాక హార్డ్‌వుడ్ ఫ్లోర్ నాకెందుకో మొత్తం రఫ్ అయినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 5, 6 టైమ్స్ అయితే ఫ్లోర్‌ని క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఆ రఫ్ సర్ఫేస్ అనేది పోతది అన్నట్టు.
సో, ఫైనల్లీ ఈరోజైతే ఇంకా పడుకునే ముందు ఒకసారి రోబో అయితే ఆ చిట్టినైతే ఆన్ చేశాను. సో, చిట్టి క్లీన్ చేసి నాకైతే ఫ్లోర్ చాలా నీట్‌గా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ ఒక కొత్త ఫ్లోర్‌లా అనిపించింది. యాక్చువల్లీ ఈరోజు మా పాపకి ఒక కొత్త హెయిర్ స్టైల్ వేశాను. సో, దానికోసమే రికార్డ్ అయితే చేశాను. యాక్చువల్లీ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కూడా రికార్డ్ చేయాల్సింది. బట్ నేను వేసేటప్పుడు అంత నీట్‌గా వస్తదనుకోలేదు. సో, వేసినాకైతే చాలా క్యూట్ అనిపించింది. అందుకనైతే రికార్డ్ చేశాను. సో, యాక్చువల్లీ నాకెందుకో ఈరోజు తనకి ముడిలాగా, బన్‌లాగా వేయాలనిపించింది. సో, ఒకవేళ ఈ బన్ అనేది తనకి సెట్ అయితే సో, నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఫ్రైడేస్ అలాగా తనకి పూల ముడి అంటారు కదా! అలా ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా డిన్నర్‌కి ఏంటంటే ఎప్పటినుంచో నూడిల్స్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. బట్ ఎందుకో ఇంకా అలా ఎళ్ళిపోతా ఉంది. చేయలేదు. సో, ఈరోజైతే ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాము. ఇంకా ఇప్పుడైతే ఇంకా మా వారైతే ఎగ్ నూడిల్స్ అనేది చేసేసారు. చాలా బాగున్నాయి. సో, మీకు కంప్లీట్ రెసిపీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కొన్ని యూజ్‌ఫుల్ ఐటెమ్స్ అయితే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ మనకి మీషో ఎలాగో లైక్ ఇక్కడ షీన్ అండ్ టీము యాప్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రైజెస్ అనేవి కొంచెం రీజనబుల్‌గానే ఉంటాయి. మరి అంత హై క్వాలిటీ కూడా బావుంటాయి. బట్ ప్రైజెస్ వచ్చేసి మరీ హై ప్రైస్ ఉండవు. అలా అని చెప్పి మరీ చీపు ఉండవు. ఓకేలా ఉంటాయి. సో, ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను. ఇవేంటో స్టోరేజ్ బాక్సెస్‌లా ఉన్నాయి కదా! యాక్చువల్లీ ఇవేంటంటే మనకి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా! ఇప్పటికే గ్యాస్ ఉంటది కదా! లైక్ మనం తిప్పుకుంటాం కదా! వాటిని బర్నర్స్. సో, అవేంటంటే ఐరాకి ఇప్పుడు అవి అందుతున్నాయి. సో, తను ఈజీగా తిప్పగలుగుతుంది. అందుకని చెప్పేసి వాటికి ఆ నాజిల్స్‌కి ఇవి పెట్టేస్తే సో, తనైతే పట్టుకోలేదు. అండ్ ఇవేంటంటే వీటిల్లో కలర్స్ ఉన్నాయి. బట్ నేనైతే ట్రాన్స్‌పరెంట్‌వి పెట్టాను. ఎందుకంటే ఇన్‌కేస్ మనం గూడా ఎప్పుడైనా మర్చిపోయామనుకోండి. అందుకని చెప్పేసి మనకి అది ఆన్‌లో ఉందా? ఆఫ్‌లో ఉందా? అనేది మనకు తెలుస్తది కదా! అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! చాలా ఈజీగా స్టిక్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇవి పెట్టకముందు తను ఊరికేనే ఇట్లా కిచెన్‌లో ఆ కౌంటర్ టాప్ ఉంటది కదా! దాని చుట్టూరు తిరుగుతూ ఆడుకుంటా ఉండేది. సో, అలాంటప్పుడు ఏమో ఒకవేళ ఆహ్, ఇలా తిప్పేస్తే గ్యాస్ అంత సేఫ్ కాదు కదా! సో, అందుకని చెప్పేసి ఇవైతే ఆర్డర్ చేశాను. ఇవి అయితే జస్ట్ మనకి 2 టైప్ ప్లాస్టర్ ఉంటది కదా! ఆ ప్లాస్టర్ అనేది ఇలా లైక్ క్రిసాన్ షేప్‌లో ఇచ్చారు. ఇంకా అవైతే స్టిక్ చేయాలి. సో, ఇంకా ఫస్ట్ అయితే డైరెక్ట్ ఇలా పెట్టొచ్చు. బట్ ఆ నాజిల్ అనేది కొంచెం పెద్దగా ఉంది కదా! అని చెప్పేసి నేను ఆ నాజిల్ అనేది ఓపెన్ చేసేసి స్టిక్ చేసినాక నాజిల్ అనేది పెట్టాను. అండ్ ఒక్కసారి స్టిక్ చేసినాక కొంచెం మనం అటు ఇటు మూవ్ చేయొచ్చు కానీ మొత్తం కంప్లీట్‌గా పీకైతే పెట్టలేము. అండ్ స్టిక్కర్ అనేది వేస్ట్ అవుతది. బట్ మొత్తం అయితే ఏం కాదు. మన దగ్గర విడిగా 2 టైప్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా! సో, అవైతే మనం మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి మనకి మీషోలో గూడా అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ అమెజాన్‌లో గూడా ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి అవసరం అవుతది అనుకుంటున్నాను. పిల్లలున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ ఇది వచ్చేసి నేను 8 ప్యాక్ తీసుకున్నాను. బట్ నా దగ్గర ఉన్న బర్నర్స్ అయితే 6. బట్ ఒక 2 అయితే ఎక్స్‌ట్రా ఆర్డర్ చేశాను. లైక్ ప్యాక్ ఆఫ్ 8 లాగా ఆర్డర్ చేశాను. నాకు ఇవి వచ్చేసి అరౌండ్ $5 అలా అయితే పడినాయి. చూసారా? నేను ఆల్రెడీ స్టిక్ చేశాను. బట్ కొంచెం అయితే మూవ్ చేసుకోవచ్చు. కానీ మొత్తము కంప్లీట్‌గా ఒక సైడ్ పెట్టేసి ఇంకొక సైడ్‌కైతే తిప్పలేము. సో, ఒకసారి మొత్తం స్టిక్ చేసినాక మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫ్లేమ్ అనేది వస్తుందా? రావట్లేదా? అని చెప్పేసి. సో, ఇప్పుడు నేను చూపించినలాగానే ఇంకా మిగతా రిమైనింగ్ 6 కూడా మొత్తం స్టిక్ చేసేసాను. సో, తర్వాత యాక్చువల్లీ ఇవి పెట్టిన దగ్గర నుంచి అంతదాకైతే స్టవ్ దగ్గరికి తను రావట్లేదు. వచ్చినా గూడా పట్టుకొని తిప్పడానికి తనకు లేదు కదా! సో, ఇదైతే నేను చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ అలాగే వీటితో పాటు నేను ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశాను. చూపిచ్చేస్తాను అవి గూడా నేనేమేమి ఆర్డర్ చేశాను, ఏంటి అనేది. ఫైనల్లీ ఇవన్నీ పెట్టినాక అయితే ఇలా ఉంది లుక్. అండ్ యాక్చువల్లీ ఇదేంటంటే ఒక లైక్ మనకి సిలికాన్ ప్లేట్ లాగా ఉంటది. బట్ సిలికాన్‌ది కాదు. ఇది చూడ్డానికి సిలికాన్ అన్నట్టు అనిపిస్తది. ఇదేంటంటే లైక్ వాటర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్. సో, ఇదేంటంటే జస్ట్ మ్యాట్‌లా ఉంటది. ఇంతకుముందు మీరు ఇంతకుముందు వీడియోస్ చూస్తుంటే నేను స్టవ్ పైన ఏదన్నా పాలు గానీ, లేకపోతే అన్నం గానీ ఇవన్నీ పొంగొచ్చినప్పుడు మొత్తం స్టవ్ తుడుచుకునే పని లేకుండా ఫాయిల్ అనేది వేసుకున్నా గదా! సో, ప్రతిసారి ఫాయిల్ వేయడం ఎందుకు అని చెప్పేసి ఇలాంటిదైతే ఆర్డర్ చేశాను. బట్ ఇదేంటంటే యాక్చువల్లీ నేను దాంట్లో ఒకటే సైజ్ ఉంది. ఆహ్,
యాక్చువల్లీ సైజ్ ఉంటే నేను కొంచెం పెద్ద సైజే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం నాది వచ్చేసి గ్యాస్ స్టవ్ కొంచెం పెద్ద సైజు లైక్ 6 బర్నర్ కదా. మొత్తం 4 అయితే ఇలా బర్నర్స్ ఉంటాయి, ఒకటైతే గ్రిల్లా వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం పెద్ద సైజే ఆర్డర్ చేసుకున్నామంటే దాంట్లో సింగిల్ సైజ్ ఉంది. ఇదేంటంటే నేను ఎట్లయినా అడ్జస్ట్ చేసి పెడదామని ట్రై చేశాను. బట్ అదైతే ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా, చాలా చిన్నగా అయిపోయింది. సో ఇదైతే ఇంకా ఇప్పుడు రిటర్న్ ఇచ్చేయాలి. సో యాక్చువల్లీ ఇది కన్నా మంచిగా సెట్ అయి ఉంటే అసలు స్టవ్ లుక్కే మారిపోయేది. యాక్చువల్లీ ఇంకా వీటిలో సింగిల్‌వి కూడా ఉన్నాయి. నేనేంటంటే ప్రతిసారి సింగిల్‌వి ఎందుకు, ఇన్ కేస్ ఇలా తీసుకున్నాం అనుకోండి ఒక్కటే లైక్ పేపర్ లాగా అన్నం పొంగిపోయినా కూడా సో ఒక్కదాని నుంచి ఇంకో దాని కిందకి వెళ్ళకుండా ఉంటది కదా అన్నట్టు నేను ఇలా పెద్దది ఆర్డర్ చేశాను. బట్ అటు తిప్పి, ఇటు తిప్పి ఏది తిప్పినా సరే ఇది అయితే సెట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి తీసేసాను. సో యాక్చువల్లీ ఇది బాగా పనిచేస్తది అనుకున్నాను. బట్ ఇదైతే బిస్కెట్ అయింది. బిస్కెట్ ఏం కాదులేండి, చూడాలి నెక్స్ట్ మేబీ నెక్స్ట్ సైజ్ ఉంటే మాత్రం చూడాలి రీప్లేస్‌మెంట్ గానో లేకపోతే ఎక్స్‌చేంజ్ లానో ఏదో ఒకటి చేసి ఫస్ట్ అయితే ఇది అయితే రిటర్న్ పెట్టేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్‌కి అలాగే ఇక్కడ కౌంటర్‌కి మధ్యలో గ్యాప్ సో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇలా కొంచెం గ్యాప్ అయితే ఉంటది. ఒక సైడ్ కొంచెం ఎక్కువ ఉంటది, ఇంకొక సైడ్ తక్కువ ఉంటది. సో అలా కాకుండా కరెక్ట్‌గా మిడిల్‌లోకి అడ్జస్ట్ చేసుకొని నేను ఇట్లా సిలికాన్ ఉన్నాయి కదా, అవైతే ఆర్డర్ చేశాను. అవి కూడా కొంచెం ప్రైస్ అనేది లైక్ $1.5 అట్లుంది. సో యాక్చువల్లీ అవి తీసుకోవడం వల్ల చాలా అయితే యూస్‌ఫుల్ ఉంది. లైక్ చిన్న చిన్న ఐటమ్స్ అలాంటివి లైక్ అన్నం మెతుకులు ఏవో ఒకటి ఇలాగ స్టవ్ మీద పడి లైక్ వాటర్ గానీ, పాలు గానీ ఇలా ఏవో ఒకటి స్టవ్ మీద పడుతూ ఉంటాయి. ఆ గ్యాప్స్‌లోకి వెళ్ళి ఒక రకమైన స్మెల్ ఇదంతా వస్తా ఉంటది. అండ్ ఇక్కడ మీకు సింక్‌లో ఏంటి పేపర్ వేసాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది సింక్‌లో వేసే పేపర్. అలాగే లైక్ మనం సింక్‌లో ఎక్కువ పప్పులు ఇవన్నీ కడుగుతూ ఉంటాం కదా, ఎస్పెషల్లీ మినపప్పు ఇలాంటివి. సో ఇవి కడిగినప్పుడు కొంచెం సింక్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇదేంటంటే డాలర్‌కి ఆల్మోస్ట్ ఇలాంటివి 100 పేపర్స్ అయితే వచ్చినాయి. ఇవి లైక్ మనకు టాయిలెట్ సీట్స్ ఉంటాయి కదా, వాటిల్లోకి లైక్ వాష్‌రూమ్‌లో సింక్స్‌లోకి ఇలాగా కిచెన్ సింక్‌లోకి ఇలా అంతా అయితే ఒక్కొక్క పేపర్ మనము మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయినాక జస్ట్ ఒక పేపర్ వేసేసి వాటర్ లైక్ మనకు టాయిలెట్ సీట్స్‌లోకి అయితే జస్ట్ ఆ పేపర్ అట్లా వదిలేసేస్తే అయిపోతుంది. లేదు ఇలా సింక్‌లోకి వేసేటప్పుడు కొంచెం మొత్తం క్లీన్ చేసుకున్నాక సింక్ అంతా ఆ పేపర్ అనేది వేసి వాటర్ వేస్తే సరిపోతుంది. అసలు ఆ స్మెల్ అదంతా యాక్చువల్లీ నేను కిచెన్ సింక్ ఎప్పుడైనా ఎక్కువ స్మెల్ వస్తుంటే ప్లంబర్ ఇవన్నీ వేసేదాన్ని. బట్ నాకు ఈ పేపర్ అయితే చాలా బాగా నచ్చింది. జస్ట్ ఆ మొత్తము అంటే మామూలుగా స్క్రబ్ అంతా చేస్తాం కదా, సో కిచెన్ సింక్ అనేది క్లీన్ చేసుకున్నాక ఆ పేపర్ అనేది వేసి కొంచెం సేపు వాటర్ అదంతా వేసి వదిలేస్తే ఆల్మోస్ట్ అసలు స్మెల్ అయితే చాలా బాగుంది. లైక్ అసలు బ్యాడ్ ఫ్రాగ్రెన్స్ అంతా పోయి మంచి ఒక లైక్ ఒక ఫ్రెష్ స్మెల్ అయితే అలా అనిపించింది. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.